జోగులాంబ గద్వాల జిల్లా ఐజం మండల కేంద్రంలోని జయలక్ష్మి ఏజెన్సీ నందు ఈ నెల 11న 18 లక్షల విలువ గల సిగరెట్లు దొంగతనమయ్యాయని ఐజం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సిగరెట్ల దొంగతనం కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 15 లక్షల విలువ గల సిగరెట్లను 2 మొబైల్ ఫోన్లను ఒక మారుతి ఎకో వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సిగరెట్ల దొంగతనం కేసులో 3 దొంగతనానికి పాల్పడగా 2 అరెస్ట్ చేసినట్టు, 1 పరారీలో ఉన్నట్టు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ నెల తేదీ రాత్రి ఐజా మండలంలో జయలక్ష్మి ఏజెన్సీస్లో లాక్ బ్రేక్ చేసి ఈ 16 lakhs వర్త్ చేసేటటువంటి ఈ సిగరెట్ కాటన్ బాక్సెస్ థెఫ్ట్ అవ్వటం జరిగింది. ఇమీడియట్గా మనం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మన డిఎస్పీ గారు, అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు, ఐజా ఎస్ఐ గారు వాళ్ళ క్రైమ్ టీమ్స్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్ మనకు దొరికినటువంటి క్లూస్ల ఆధారంగా నిన్న సాయంత్రం మనం రాయచూర్ ఏరియాలో ఒక వెహికల్ని, ఆ వెహికల్తో పాటు 2 మనం రతన్ లాల్ అదేవిధంగా జగదీష్ అనేటటువంటి 2 బోత్ ఆర్ బిలాంగ్స్ టు రాజస్థాన్ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి దగ్గర మనం 16 కాటన్ బాక్సెస్ ఆల్ ఇక్కడ మనకి జయలక్ష్మి ఏజెన్సీస్లో ఏవైతే థెఫ్ట్ అయినాయో ఆ బాక్సెస్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మొత్తం అఫెన్స్ని కూడా చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ప్రాపర్టీ రికవరీ చేసినటువంటి శాంతినగర్ సిఐ అండ్ టీంని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.